హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్. మనం తెలంగాణలో రీసెంట్గా విడుదలైన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ థంబ్నెయిల్ చూసుంటారు మీరు, ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదు అని. సో ఇది కేటగిరికల్గా చూస్తే ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ ఎందుకు రాదు, అసలు ఇది నిజంగా గొప్ప అవకాశమే అవుతుందా? సో జోన్ వైజ్గా చూసుకుంటే, కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఒక్కొక్క పోస్టే ఉంది. ఓపెన్లో చూసుకుంటే మల్టీ జోన్ 1లో 3 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. అంత గొప్ప అవకాశం ఎలా అవుతుంది అని కనుక మీకు సందేహం ఉంటే, సో సందేహాలు ఎన్నున్నా ఇప్పటికే అప్లై చేయాల్సిన వాళ్ళు చాలామంది అప్లై చేస్తున్నారు. ప్రిపరేషన్లో కూడా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొద్దిమంది ఆలోచిస్తూ ఇది మనకు వస్తుందా, ఇది బీఎడ్ వాళ్ళకి, నాన్ బీఎడ్ వాళ్ళకి, బీఎడ్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా సిలబస్ ఉన్నట్టుంది. ఎందుకంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే పూర్తిగా ఎడ్యుకేషనల్ పేపరే ఉండి ఉంటుంది కాబట్టి మనకి ఎలా హెల్ప్ అవుతుంది, నాన్ బీఎడ్ వాళ్ళం ఇబ్బంది పడతాం కావచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరు టీచర్ కేటగిరీస్ వాళ్ళకి హెల్ప్ అవుద్దని కొందరు అనాలిసిస్, గ్రూప్ 1 కేటగిరీ వాళ్ళకి హెల్ప్ అవుతుందని కొందరు అనాలిసిస్, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని కొందరు అనాలిసిస్. ఇలా ఎవరు ఎంత అనాలిసిస్ చేసినా గత వారం 10 రోజుల నుంచి ఈ ఉద్యోగం కోసము, నోటిఫికేషన్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప అవకాశమే. ఏ ఒక్కరికి పాజిటివ్ ఉండదు, ఏ ఒక్కరికి నెగిటివ్ లేదు ఇక్కడ. ఎందుకనంటే సిలబస్ యొక్క కూర్పు విధానం ఆ విధంగా తయారు చేయబడింది. ఇది ఎవ్వరికి కంప్లీట్గా వాళ్ళకి ఫేవర్ అయ్యే విధంగానో, టీచర్స్కి ఫేవర్ అయ్యే విధంగానో, లేకపోతే ఎడ్యుకేషన్ పేపర్ అంటే బీఎడ్ లేదంటే ఎంఎడ్ చేసిన వారికి ఫేవర్ అయ్యే విధంగానో పేపర్ అయితే లేదు. దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. ఇంకొకసారి కేటగిరికల్గా మనం చూద్దాం. ఇది నిజంగానే చాలా గొప్ప అవకాశం. ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదు. ఎస్పెషల్లీ మనము ఒక్కొక్క కేటగిరీగా చూస్తే వారికి ఎందుకు రాదో ఒకసారి చూద్దాం. ముందుగా టీచర్ అభ్యర్థులు చూడండి. టీచర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఎస్జిటి టీచర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు కాక. సో వీరందరూ కూడా పీజీ పూర్తయి 55% మార్కులు ఉన్న టీచర్స్. అందరికీ ఉద్యోగం రాగానే డిస్టెన్స్లో చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. పీజీ అయిపోయిన తర్వాత టీచర్ ఉద్యోగం సాధించే వాళ్ళు కూడా ఉంటారు. సో పీజీ పూర్తయి 55% మార్కులున్న ప్రతి ఒక్క టీచరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన పరీక్ష ఇది. ఎందుకంటే మీరు తెలుసు, మన టీచర్ అభ్యర్థులు మనం ఒక ట్రాన్స్ఫర్ కోసమో, ఒక ప్రమోషన్ కోసం, ఒక సీనియారిటీ లిస్టులో ఒక చిన్న పాయింట్ తగ్గితే దానికోసం మీరు ఎంత ఫైట్ చేస్తారు. అలాంటిది ప్రమోషన్, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్, పీఈటీ 2nd గ్రేడ్ నుంచి పీఈటీ పీడీకి ప్రమోషన్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నుంచి గెజిటెడ్ హెచ్ఎం ప్రమోషన్, స్కూల్ అసిస్టెంట్ నుంచి అంటే ఎస్జిటి నుంచి లేదంటే ఎలిమెంటరీ స్కూల్కి హెచ్ఎం యొక్క ప్రమోషన్ కోసం కొన్ని సంవత్సరాల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పాఠశాలలో 15 మంది టీచర్లు ఉంటే ఒకే ఒక హెచ్ఎం ఉంటాడు. ఆ ఒక్క హెచ్ఎం పోస్ట్ కోసం 15 మంది సీనియారిటీ లిస్టులో ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఒకేసారి నాకు తెలిసి ఇక చాలామంది టీచర్ అభ్యర్థులు టీచర్ జాబ్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు. లేదు అని అంటే ఆర్ఎల్స్ సపరేట్గా ఊరుకుంటారు. జైలు పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే సర్వీస్ పెరుగుతున్న కొద్దీ మనకు జైల్లో వచ్చే శాలరీ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది, పిఆర్సీలో మనం కోల్పోతాం, అది ఇది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి సరే జేఎల్కి ప్రిపేర్ అవుతారు. పిహెచ్డి ఉన్న వాళ్ళు డిఎల్కి ప్రిపేర్ అవుతారు. అయితే ఇక్కడ గ్రూప్ 1 పరీక్షకి ప్రిపేర్ అవ్వాలన్నా, జేఎల్ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలన్నా చదవాల్సిన సిలబస్ చాంతాడంత సిలబస్ ఉంటుంది. గ్రూప్ 1కి గమనిస్తే మనకి ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్లో 6 పేపర్లు, 6 పేపర్లో 15 సబ్జెక్టులు, ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్లు, 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్, 5 ముళ్ళ 15 ప్లస్ ఒక ఇంగ్లీష్ 16 సబ్జెక్టులు మనకి మెయిన్స్ కోసం చదవాలి. ప్రిలిమినరీలో ఎంత లేదన్నా 15 సబ్జెక్టులు చదవాలి. సో ఇవన్నీ చదివిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆ కేటగిరీలో మన ఏజ్కి తగ్గట్టుగా ఏ ఉద్యోగం ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి. గతంలో మీరు 500 పోస్టులతో ఉద్యోగం రాస్తుంటే మీకు అర్థం అవుద్ది. రాయకపోతే గ్రూప్ 1 రాయలేదు, ఓకే హ్యాపీగా టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు.
మీ ట్రాన్స్ఫర్ కోసం కానీ మీ ప్రమోషన్ కోసం కానీ ఎన్ని సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఒకే ఒక దెబ్బతో ఒక 100 days చాలా పకడ్బందీగా ఒక సింపుల్ వేలో మీరు కనుక ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీ ప్రమోషన్కి 10 రెట్ల పొటెన్షియాలిటీ ఉన్న ఉద్యోగం డిప్యూటీ ఈఓ సింగిల్ ఎగ్జామ్తో మనం కొట్టేయచ్చు. అది టీచర్ కమ్యూనిటీకి ఉన్న అవకాశం. అందుకే ఇంత గొప్ప అవకాశం మళ్ళీ రాదు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆల్రెడీ టీచర్ కమ్యూనిటీలో ఉండి ఉంటారు. డిప్యూటీ ఈఓ యొక్క పవర్ ఎలా ఉంటుంది, రైట్, ఆయన యొక్క అధికారాలు ఎలా ఉంటాయి, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ మీరు ఆయన యొక్క హోదా ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి ఉంటారు. కాబట్టి టీచర్ అభ్యర్థులు ఒక్కసారి మీరు గుర్తుపెట్టి, అంటే ఆల్రెడీ టీచర్స్గా ఉన్నవారు మీరు చూడండి, నాకు తెలిసినంత వరకు లైఫ్లో మనం రాయబోయే చివరి పరీక్ష ఇది, ద లాస్ట్ ఎగ్జామ్. ఇక మళ్ళీ మీరు పరీక్ష రాసేది లేదు, దానికోసం చదివేది లేదు. రాస్తారా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు డైట్ లెక్చరర్ పోస్టులు పడ్డాయి, సరే నో ప్రాబ్లం. డైట్ లెక్చరర్ పోస్ట్లో దీనికి సిలబస్ 3 సిలబస్ ఉంది. సో దీనికి చదివితే ఆ సిలబస్ కూడా కవర్ అవుద్ది, నో ప్రాబ్లం, ఎవరి కేటగిరీ వాళ్ళు. కానీ నేను ఎస్పెషల్లీ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ కోసం ఆలోచిస్తున్న టీచర్ అభ్యర్థులకు చెప్తున్నాను, మీరు జీవితంలో రాయబోయే చివరి పరీక్ష ఇది. మళ్ళీ రాదుగా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాదు. ఈ కేటగిరీని తీసుకెళ్ళి గ్రూప్ 1 పోస్టులో కలిపేస్తారు. అప్పుడు మళ్ళీ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ రాయాలంటే గ్రూప్ 1 అంతా రాసుకుంటూ రావాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అందుకే చెప్పా, ఇంతకంటే గొప్ప అవకాశం రాదు టీచర్ అభ్యర్థులకి. సరే, మరి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ మొన్న రాసి మిస్ అయిన అభ్యర్థులు కావచ్చు, లేదంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న ప్రజెంట్ జనరేషన్ యొక్క అభ్యర్థులు కావచ్చు. అంటే అందరూ టీచర్ ఉద్యోగులు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇది చివరి పరీక్ష అనుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పోస్టుల సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కన్సిడర్ చేయకండి. ఖచ్చితంగా మల్టీ జోన్ 1కి చెందిన వాళ్ళు ఉంటే 3+2 అన్రిజర్వ్డ్ ఇన్ మల్టీ జోన్ ఇఫ్ ఉంటే మీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 6 పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. 6 పోస్టులు ఉన్నాయి, ఒక పోస్టు 2 పోస్టు కాదు. మల్టీ జోన్ 2 వాళ్ళు ఉంటే ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు, మల్టీ జోన్ 1లో ఉన్న ఒక పోస్టు, అడిషనల్గా అన్రిజర్వ్లో ఉన్న పోస్టు, అండ్ మీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్, అంటే 7 పోస్టులు మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. ఏ కేటగిరీ అయినా సరే మీకు నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు. అది మహిళలు అయితే ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, 1/3 రిజర్వేషన్ ఉంది కాబట్టి. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, ఇతర పోటీ పరీక్షలకు దేనికోసమైనా సరే చదువుదాం, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిద్దాం అని అనుకుంటున్న అభ్యర్థులు ఎవరైనా సరే పీజీ ఉండి 55% మార్కులు కనుక మనకు ఉన్నట్లయితే, పీజీ 55% మార్కులు ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగం అనేది ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాడర్, ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాడర్. ఒకవేళ నువ్వు కష్టపడి గ్రూప్ 1 సాధించినప్పటికీ 3 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో జిల్లా అధికారి అవుతావో అవవో తెలియదు, కానీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించిన 3 సంవత్సరాల లోపే నువ్వు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవుతావు. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో డిఈఓలు అన్నీ కూడా ఎఫ్ఏసీలు ఇన్ఛార్జీల కింద నడుస్తున్నాయి. ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. అదృష్టం బాగుంటే నువ్వు పోగానే నీకు ఎఫ్ఏసీ ఆర్ ఇన్ఛార్జ్ డిఈఓ కూడా ఒక జిల్లాకి ఇచ్చేయచ్చు. 24 మంది ఉన్నారు, 33 జిల్లాలు ఉన్నాయి. 24 మంది 24 జిల్లాలు తీసేసుకుంటారు. అంటే చూడండి, అంటే ఉద్యోగంలో చేరిన నాటి నుంచే నీకు అదృష్టం బాగుంటే ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీ డిఈఓగా కూడా ఇవ్వచ్చు. అంటే ఒక్క పరీక్షతో నువ్వు గ్రూప్ 1 సాధించలేంది, గ్రూప్ 2లో సాధించలేంది, ఏ ఇతర పోటీ పరీక్షల్లో సాధించలేనంత హోదా ఈ ఒక్క డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్తో వస్తుంది. అంటే ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సాధిస్తే గనక నీ యొక్క అథారిటీ, నీ యొక్క హోదా
జిల్లా అధికారి హోదా కిందకి వస్తుంది. ఎర్రబుగ్గ పెట్టుకొని తిరిగేంత హోదా వస్తుంది. అర్థమవుతుంది. అంటే మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, ఎస్ఐ నుంచి డిఎస్పీ అవ్వడానికి 15 ఏళ్ళు పడుతుంది. అసలు అవుతారా? ఇప్పుడున్న కాలంలో ఎస్ఐ నుంచి డిఎస్పీ అయ్యే ఛాన్స్ ఉందా? మహా అయితే సిఐ అవుతాం. ఒక గ్రూప్ 2 సాధించావనుకోండి, గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. నువ్వు అందులో తంతెలు ఎత్తుకుంటూ నువ్వు జిల్లా అధికారి అవ్వడానికి అసలు ఇంపాసిబుల్, నథింగ్ డూయింగ్. గ్రూప్ 1 కొడితే మాత్రం జిల్లా అధికారి అయ్యే అవకాశం ఉంటుంది 5 నుంచి 10 సంవత్సరాల పీరియడ్లో. కానీ ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాధిస్తే ఇది ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాడర్. విత్ గ్రూప్ 1 క్యాడర్తో చూస్తే ఇక్కడ 2 పేపర్లు MCQ ఆధారంలో ఉన్న పరీక్షలు. ఒకవేళ నువ్వు గ్రూప్ 1 కనుక రాస్తే అక్కడ గ్రూప్ 1లో ఒక ప్రిలిమినరీ పరీక్ష MCQతో, మిగతా 6 పరీక్షలు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అది మళ్ళీ ఫిల్టర్. ప్రిలిమినరీ పాస్ అవ్వాలి, అందులోంచి 1:50 తీస్తాడా, 1:15 తీస్తాడా, తీస్తే నువ్వు మెయిన్స్కి ఎలిజిబిలిటీ అవ్వాలి, అప్పుడు 6 పరీక్షలు రాయాలి, అందులోంచి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గొడవలు, కేసులు, కథలు, ఎన్నో, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, సో మెనీ హ్యాడిల్స్ ఆర్ దేర్. కానీ ఇక్కడ ఒక సింపుల్ ఈజియెస్ట్ 300 క్వశ్చన్స్తో MCQ ఎగ్జామ్ పెడతాడు. 150 మార్క్స్ జనరల్ స్టడీస్, 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ పేపర్ 2. ఇక్కడ నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా చదవాల్సిన జనరల్ స్టడీస్ కామన్. ఇక్కడ చదవాల్సింది ఎడ్యుకేషన్ పేపర్ ఒకటి, అది కూడా జనరలైజ్డ్ ఎడ్యుకేషన్ పేపర్ ఉందండి. మరి ప్యూర్ బిఎడ్ స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్నో, లేకపోతే ప్యూర్ ఎంఎడ్ స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్నో, ప్యూర్ ఫిలాసఫీ, ప్యూర్ కంప్లీట్ సైకాలజీ, కంప్లీట్ స్కూల్ మేనేజ్మెంట్, లేదంటే కంప్లీట్ ICT ఇన్ ఎడ్యుకేషన్, ఇట్లాంటిది ఏం పెట్టాడు, జనరలైజ్డ్ టాపిక్ పెట్టాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ వ్యూ, ఇండియన్ ఫిలాసఫికల్ ఎడ్యుకేషన్ వ్యూ, హ్యూమన్ సైకాలజీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇండియన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ లీడర్షిప్, స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్. అంటే ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్. మీరు ఎవరైనా MBA చేసిన వాళ్ళు ఉంటే అందులో సగం పేపర్ MBAలో ఉంటుంది. అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంటు, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ టర్మ్స్ అన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్స్. అక్కడ అదేంటి, అక్కడ కంపెనీ తీసేస్తాం, ఇక్కడ స్కూల్ పెడతాం, స్కూల్కి ఉండే ఫీచర్స్తో ఆ మేనేజ్మెంట్ నడిపిస్తూ వస్తాం. అంటే ఇక్కడ నువ్వు ఏది చూసినా సరే ఇది జనరల్గా అడిగే ప్రశ్నలు అండ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అప్లికేషన్ ఓరియంటేషన్లో అడిగే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి బిఎడ్ నాన్ బిఎడ్ అభ్యర్థుల తేడా లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిలబస్లో పేర్కొనబడ్డ ప్రతి అంశం, ఈ సిలబస్లో పేర్కొన్న ప్రతి అంశం కూడా ఒక 20% ఆఫ్ సిలబస్ కంటే ఎక్కువ ఏ ఒక్కరు కూడా ఊహించని సిలబస్ పేపర్ని దించాడు మనకి. అంటే నాబోటి వాళ్ళతో పాటు, నాతో పాటు పాఠాలు చెప్తున్న ఇంకో చాలామందితో పాటు ఎవరికి తెలియని అంశం. ఎవరికైనా తెలుసు అది ఇది అని అంటే అది మీ ఇష్టం, ఎవరికి తెలుసు అన్నది అది మరి నోటిఫికేషన్ రాకముందు, ఎగ్జామ్ రాకముందు చెప్పుంటే బాగుండేది. నేను గత సంవత్సరం అక్టోబర్లో ప్రారంభించినప్పుడు కంటిన్యూగా ఒక 1 వీక్ క్లాసులు చెప్పగానే ఆపేశా. ఇది వర్కౌట్ అవ్వదు, ఇది సిలబస్ కాదు అన్న విషయం నాకు అర్థమైంది, సోర్స్ ద్వారా కొంత తెలిసింది. సో ఆపేశాం. చాలామంది ఒక 2-3 పిల్లలు కూడా ఇబ్బంది పెట్టేశారు, మీరు చెప్పట్లేదు, మా టైం వేస్ట్ చేస్తున్నారు. అది అంటే అరే బాబు, టైం వేస్ట్ చేయట్లేదు, నీ టైం నేను సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో నువ్వు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయి, జనరల్ స్టడీస్ చదువుకో. ఎడ్యుకేషన్ పేపర్ మారబోతుంది. ఈ మారిన తర్వాత నేను ఒకవేళ అనుకుంటున్నదంతా చెప్పుకుంటూ వెళ్తే నీకు సిలబస్లో లేకపోతే నష్టపోయేది నువ్వే. కాబట్టి ఆపి సిలబస్ కాపీ బయటకు వచ్చిన తర్వాత యాజ్ పర్ సిలబస్ ప్రకారం లైన్ టు లైన్, పిన్ టు పిన్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైనా, తెలుగు మీడియం అభ్యర్థులైనా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా, బిఎడ్ అభ్యర్థులైనా, నాన్ బిఎడ్ అభ్యర్థులైనా, టీచింగ్ ప్రొఫెషనల్లో ఉన్న, నాన్ టీచింగ్ ప్రొఫెషనల్లో ఉన్న అందరికీ ఒకే లెవెల్లో సబ్జెక్ట్ క్లారిటీగా, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క చాప్టర్ని మనం ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం. బయట నుంచి ఏ పుస్తకాలు, ఆ పుస్తకాలు చదవండి, ఈ పుస్తకాలు చదవండి అంటారు. తెలుగు మీడియంలో కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ, ఇగ్నోలో కానీ ప్రింట్ కాబడిన పుస్తకాలు దాదాపు 2010కి ముందు ప్రింట్ కాబడిన పుస్తకాలు. అందులో ఉండే డాటా కానీ, అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కానీ, లేకపోతే ఆ బుక్ ప్రిపేర్ చేయబడిన వ్యూ కానీ వేరు. అది ఎన్ఈపి, బిఫోర్ ఎన్ఈపికి సంబంధించిన వ్యూవర్షిప్లో ఉంటుంది. కానీ ఆఫ్టర్ 2010లో
న్యూ NEP 2020 వచ్చిన తర్వాత నీకు ఆ పుస్తకాల యొక్క రూపు మారిపోయింది. అలాంటి పుస్తకాలు మార్కెట్లో లేవు. నీకు దొరికితే స్టాటిక్గా ఉండేది, స్టాక్గా ఉండేది ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ దొరుకుద్దేమో అండ్ సైకాలజీ దొరుకుద్దేమో. మిగతా అంతా కూడా అప్డేట్ చేయబడిన దాని ఏమంటారు సిలబస్ ఇది. కాబట్టి NEP 2020 తర్వాత రాబడిన పుస్తకాలు ఉన్నాయా లేదా మార్కెట్లో? లేవు. మరి ఉంటే నువ్వెట్లా చెప్తున్నావు? నేను వెతుకుతున్నాను, సోర్స్ తీసుకుంటున్నాను. నేను చెప్పబోతున్న అంశాలన్నీ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో డౌన్లోడ్ చేసి మరీ ఇస్తున్నాను మీకు సోర్స్. నేను మొన్న రీసెంట్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కంప్లీట్ చేశాను. ఒక 4 hours 5 hours పట్టి ఉండొచ్చు. గవర్నమెంట్ డాక్యుమెంట్ మొత్తం తీసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుతూ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తూ క్వశ్చనింగ్ విధానం ఏ విధంగా వస్తుంది అని 38 సెక్షన్లు, దానిలో ఉన్న సబ్సెక్షన్లతో సహా డిస్కస్ చేశాం. అందులోంచి ఖచ్చితంగా మనకి 6 నుంచి 10 మార్కులు వస్తాయి. అంటే సిలబస్ ఏంటి అన్న క్లారిటీ, నో కన్ఫ్యూజన్ అండ్ ఎగ్జామినర్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది కొంత ఊహించి మనము ఈ క్లాసెస్ని డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి మీరు టీచర్లైనా, నాన్ టీచర్లైనా, బిఎడ్లైనా, నాన్ బిఎడ్లైనా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్డ్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా, లేదంటే ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా కూడా ఎవరైనా మన దగ్గర ఒకటే. మన దగ్గరే కదా, ఆ సిలబస్ కాపీ ముందు ఎవరైనా ఒకటే. దట్ ఈస్ 0. ఎవరికి ఏమి తెలియదు. తెలుసుంటే మహా అయితే ఒక 10-15 పేజీల ఇన్ఫర్మేషన్, ఒక 10 క్వశ్చన్లు చేసేంత నాలెడ్జ్ ఉండవచ్చు గాక. ఇంకా కొంతమంది యూజీసీ నెట్ పుస్తకాలు చదువుతూ ఉన్నారు. యూజీసీ నెట్ పుస్తకాలు ఎందుకు? అది ఒక సబ్జెక్ట్లో నిష్ణాతుల్ని చేయడానికి తయారు చేయబడ్డ పుస్తకం. నీకు సబ్జెక్ట్లో నిష్ణాతత అవసరం లేదు ఇక్కడ. ఈ పోస్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి సొసైటీలో ఉన్న అవగాహన, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అండ్ వాటికి సంబంధించిన పరిపాలన విధానం ఏ విధంగా ఉందో తెలిస్తే చాలు. కాబట్టి యూజీసీ నెట్ చదవడం కానీ, ఇంకోటి చదవడం కానీ టైం వేస్ట్ చేసుకుంటూ మీరైతే ఉండకండి. ఇది సరైన క్రమంలో, సరైన దారిలో వెళ్తే మాత్రం ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఆ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి, సివిల్ సర్వీసెస్ కోసం టార్గెట్ చేసుకున్న అభ్యర్థులు కూడా చాలామంది ఈ మధ్య అప్రోచ్ అవుతూ ఉన్నారు. వారికి పీజీలు ఉన్నాయి, ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలిజిబులే. MBAలు MCAలు పూర్తి చేస్తున్న వాళ్ళు ఎలిజిబులే. రైట్, ఎవరైనా ఎలిజిబులే, పీజీ ఉంటే చాలు. సో వాళ్ళు సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఇందులోకి మోస్ట్లీగా అని అంటే, ఒక రఫ్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ పార్షియల్గా లేదా కంప్లీట్గా అక్టోబర్, ఒక 4 months కనుక సీరియస్గా ఫోకస్డ్గా మనం చదవగలిగితే సివిల్ సర్వీసెస్లో ఏదైతే డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉందో, అది IAS కావచ్చు, IFS కావచ్చు, IRS కావచ్చు, సో ఏదైనా కేటగిరికల్ పోస్ట్ ఉందో, ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నుంచి నువ్వు నేరుగా 5-6 సంవత్సరాల లోపల ఈ కేటగిరైజ్డ్ హోదాని పొందుతావు. అందుకే సివిల్ సర్వీస్ అభ్యర్థులు కానీ, గ్రూప్ 1 అభ్యర్థులు కానీ అంత హాట్గా దీని గురించి సీరియస్గా ఉన్నారు. కాబట్టి అందుకే చెప్తున్నాను, ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదు. నాకు ఉద్యోగం వస్తుందా రాదా వదిలేయి, నేను చదవగలనా లేదా వదిలేయి, నేను ఆల్రెడీ టీచర్ని, నాకెందుకు ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే నువ్వు ప్రమోషన్ కోసం కానీ, లేకపోతే నీ స్కూల్లో హెడ్ మాస్టర్ విధులు కానీ, మిగతా కార్యక్రమాలు చూస్తూ ఉంటావు కాక నీ యొక్క నాలెడ్జ్ అక్కడితో ఎందుకు ఆపాలి? అప్పుడు 3 పోస్టులు 4 పోస్టులు ఉండగానే సాధించిన నువ్వు ఇప్పుడు 3 పోస్టులు 4 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఎలా అయిపోతావు? ఆగిపోకండి. ఎందుకంటే అన్నింటికంటే జీవితంలో విలువైంది ఏది అని అంటే ఆపర్చునిటీ, అవకాశం. ఇది అన్నింటికంటే జీవితంలో విలువైంది. ఒక్క అవకాశం, ద వన్ గోల్డెన్ ఆపర్చునిటీ మీ యొక్క జీవితాన్ని ఒక్కసారి టర్న్ చేస్తుంది. లైఫ్ని టర్న్ చేసే అలాంటి ఒక గొప్ప అవకాశమే ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే నోటిఫికేషన్. ఇంకా 15 రోజుల టైం ఉంది. ఐ థింక్ సో 3rd అంటే ఇంకా 19 వరకు తేదీ ఉంది టైం. 15 రోజుల టైం ఉంది. ద 19th వాజ్ లాస్ట్ డేట్.
జూలై 19th లాస్ట్ డేట్. అక్టోబర్ చివరి వారంలో పరీక్షలు ఉంటాయి. చదవడానికి కూడా సఫిషియెంట్ టైం ఉంది, కానీ ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. కాబట్టి ఆ 2 ప్రశ్నలకి సమాధానం మన దగ్గర ఉంది. ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఆ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన మెంటార్షిప్ ప్రోగ్రామ్తో. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే, నేను చెప్పింది ఏదైనా కాదు అని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. లేదు అంటే నేరుగా నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అతిశయోక్తి కానీ, లేకపోతే వాస్తవ దూరమైన అంశాలు కానీ, అసత్యాలు కానీ ఉన్నాయనుకుంటే, నేను జెన్యూన్గా చెప్పట్లేదు అని అనుకుంటే మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో నేరుగా మీరు నాతో మాట్లాడాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దీన్ని సాధించగలిగేలా మనం మార్గాన్ని సుగమం చేసుకోవాలో ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.